క్షమించాలి, చిన్న అంతరాయం కలిగింది. माफ कीजिए, थोड़ा तकनीकी समस्या आ गई थी. సో ఈ వాక్య లేఖన భాగాలు మనం గమనిస్తున్నప్పుడు यदि हम इन वचनों पर ध्यान करें तो ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనం గమనించాలి. सबसे पहले हम अपने लोगों, घर के लोगों पर ध्यान देना ఈ है. రోజున ఎంత మంది బిడ్డలు వారి తల్లులు భిక్షమెత్తుకుంటూ ఉంటే పోతే పో అనే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఒకసారి గమనించండి. कई परिवार में हम देखते हैं कि उनके माँ बाप यदि भीख मांग रहे हैं तो वे लोग उनकी ओर देखकर नजरअंदाज करते हैं. कितनी दुख की ఒక్క बात है. విషయాన్ని గమనించండి. एक बात को आप ध्यान ఒక कीजिए. రోజు నువ్వు కూడా ముసలి వ్యక్తి అయిపోతావు. एक दिन आप भी बुजुर्ग होंगे, నీవు కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతావు. आप भी बुढ़ापे में चले जाएंगे. అప్పుడు నీ బిడ్డలు కూడా నేను అలాగే చూస్తారు. तब आपके बच्चे भी आपसे उसी तरह का व्यवहार కాబట్టి करेंगे. నీ తల్లి విషయంలో నువ్వు జాగ్రత్తగా గమనించాలి. इस कारण अपने माँ के प्रति आपको सचेत रहना है. చిన్నప్పుడు నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు పెద్ద అయ్యేంత వరకు కూడా తను నీకేం చేయలేదో చెప్పు. देखिए, जब से आपका जन्म हुआ तब से लेके बड़े होने तक माँ बताइए आपके लिए क्या कुछ नहीं की. నువ్వు ఎన్నిసార్లు నువ్వు వేసుకున్న బట్టల్ని పాడు చేసావు. कई बार आप अपने कपड़ों को गंदा किए. నువ్వు ఎన్నిసార్లు పాస్ పోస్ కానీ లేదా టాయిలెట్ వెళ్ళి కానీ ఎన్నిసార్లు మురికి చేసావు. देखिए, कई बार आप देखिए, आप या तो बाथरूम कर दे या पेशाब कर दे. कई बार अपने कपड़ों को गंदा करने पर भी అయినప్పుడు కూడా పక్కనున్న వాళ్ళు నిన్ను చేదరించుకొని పోయి ఉండొచ్చు కానీ हो सकता है आपके बाजू वाले आपसे नफरत किए होंगे, కానీ తల్లి ఎప్పుడు అట్లా చేయదు. लेकिन माँ कभी भी इस तरह से नहीं करेगी. ఆమె యొక్క ప్రేమ గొప్పది. उनका प्रेम बड़ा महान है. వెంటనే నిన్ను శుద్ధీకరిస్తుంది. ये तुरंत आपको साफ सुथरा रखती है. మమ్మీ ఇదిగో మమ్మీ ఇలా అయిపోయింది చూడమనగానే వెంటనే తను గమనించి నిన్ను శుద్ధీకరించేస్తుంది. माँ देखिए इस तरह से गंदा हो गया कहने पे वे तुरंत आपको साफ करके अच्छे कपड़े पहनाती ఏ है. రోజు కూడా నిన్ను అసహించుకోదు. कभी भी आपसे नफरत नहीं करी. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు आज परमेश्वर के वचन सुनने वाले आप ఎందుకు నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నావు? क्यों आप अपने माँ और पिता को नजरअंदाज कर रहे हैं? ఎందుకు నీ అత్తని నీ మామని నిర్లక్ష్య పెడుతున్నావు? क्यों आप अपने सास और ससुर को नजरअंदाज कर रहे हैं? చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు, कई लोग उनके माता पिता आने पर एक तरह का व्यवहार करते हैं. మరొకసారి తల్లిదండ్రులు అత్త మామ ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉంటారు. जब सास ससुर आते हैं तो दूसरी तरह का व्यवहार करते हैं. దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయో తెలుసా? परमेश्वर का वचन क्या कहता है मालूम? నీవు ఒక ఇంటికి ఇవ్వబడుతున్నప్పుడు जब आप एक घर में चले जा रहे हैं, నీ తల్లిదండ్రులు ఇక నీ కుటుంబాన్ని విడిచిపెట్టేసేసి ఇక్కడున్న నీ తల్లిదండ్రులు వీళ్ళిద్దరు కూడా అత్తమామ నీ తల్లిదండ్రులుగా మార్చబడతారు. जब आप अपने घर को छोड़ के ससुराल आते हैं तो ससुराल आपका घर है और आपके सास ससुर आपके माँ पिता के समान है. ఆ విషయాన్ని గమనించకుండా ఒకవేళ నీ అత్తమామని నిర్లక్ష్య పెడతారేమో. इस बात को आप ध्यान ना देते हुए अपने सास ससुर पर नजरअंदाज कर रहे हैं तो జాగ్రత్త. దేవుడు ఒప్పుకోడు ఆ విషయాన్ని. आप सावधान हो जाइए. परमेश्वर इस बात से सहमत नहीं है. మనుష్యుడు ఏ పంట విత్తుతాడో అదే పంటను కోస్తాడు. मनुष्य जो बोता है वही काटेगा. ఈ సత్యాన్ని తెలియకుండా ఒకవేళ నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా కదా నాకు బాధ లేదులే అని సంతోషంగా విర్రవీగుతున్నవేమో. आज इस सच्चाई को नहीं जानते हुए मैं तो स्वस्थ हूँ, इस तरह से आप अपने आप पे घमंड कर रहे होंगे. అందుకనే మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్పాడు కదా. इसी कारण पहला तिमोथेयुस 5 अध्याय उसके 8 वचन में इस प्रकार से लिखा है, ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే సేవకుడైనా గానీ లేకపోతే విశ్వాసైనా గానీ ఎవరైనా గానీ चाहे वह कोई भी क्यों ना हो, या सेवक हो या विश्वासी हो या कोई भी हो, తన కుటుంబం వారిని సరిగా చూసుకోకుండా నేను విశ్వాసం కలిగి ఉన్నానని చెప్తే నీ విశ్వాసం వ్యర్థమే అని చెప్తున్నాడు. यदि अपने परिवार की ओर ध्यान ना देते हुए मैं विश्वासी हूँ कहने से आपका विश्वास व्यर्थ है. కాబట్టి తల్లుల్ని బాగా చూసుకోండి. इस कारण माँ को अच्छे से మీ देखिए. తల్లిని విడిచిపెట్టద్దు. अपने माँ को मत छोड़िए. మీ తల్లి వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత నాకెందుకు పనికిరాదులే అని విడిచిపెట్టద్దు. माँ बुढ़ापे में जाने पर अब उससे मुझसे क्या काम, इस तरह से सोचकर उसे छोड़ मत తను दीजिए. నిన్ను పెంచి పెద్ద చేసి ఎంత ఆదరించింది, माँ आपका पालन पोषण करके कितना आपको देखभाल करी, ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. इस बात को एक बार स्मरण रखिए. ఎవరు కూడా తల్లిదండ్రులని విడిచిపెట్టద్దు. कोई भी अपने माता पिता को ना छोड़िए. సో మీ అందరు కూడా మరొకసారి తల్లులుగా పిలువబడుతున్న వారందరూ కూడా మరొకసారి హ్యాపీ మదర్స్ డే. जितने लोग माँ कहलाते हैं उन सब के लिए मैं अपने तरफ से शुभकामनाएं देता हूँ. हैप्पी मदर्स डे. దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించాలని, परमेश्वर आपको और बहुतायत से आशीष देने के लिए మంచి ఆయురారోగ్యాలతో నింపాలని और अच्छा स्वास्थ्य देने के लिए సేవకునిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. एक सेवक के रूप में मैं तहे दिल से इसकी कामना करता हूँ. నా ప్రార్థన మీరందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో దీవించబడాలి. मेरी प्रार्थना है आप अच्छा स्वास्थ्य पाकर आशीषित हो. మీరందరూ కూడా మీ బిడ్డల యొక్క మన్ననలు పొందాలి.
आप सब अपने बच्चों का प्रेम को पाइए। అందరూ కూడా దేవుని యొక్క ప్రేమలో వర్ధిల్లుతూ మీరు మీ బిడ్డల చేత పోషించబడుతూ ఆదరించబడుదురు గాక। आप सब लोग परमेश्वर के प्रेम को अनुभव करते हुए अपने बच्चों के पालन पोषण के साथ आप शांति से रहे। బైబిల్ గ్రంథంలో అనేక మంది తల్లులు ఉన్నారు। बाइबल में हम देखते हैं कई माताएं हैं। ఎంతో మంది తల్లులు ఉన్నారు, వాళ్ళందరినీ నేను జ్ఞాపకం చేయట్లేదు కానీ कितने बहुत सारी माताएं, लेकिन मैं उन सारे लोगों को स्मरण नहीं कर रहा हूँ। लेकिन కొంతమంది మంచి తల్లులు ఉన్నారు, కొంతమంది చెడ్డ తల్లులు కూడా ఉన్నారు। कुछ अच्छे माताएं हैं, कुछ बुरी माताएं हैं। చెడ్డ తల్లులుగా పిలువబడగల కారణం ఏంటంటే बुरी माताएं कहलाने का अर्थात बुरी माता कहलाने का कारण क्या है कहने से, పిల్లల్ని సరిగ్గా పెంచకపోవడానే చెడ్డ తల్లిగా పిలువబడిన తప్ప బిడ్డలకి తల్లికి మధ్య ఉన్న ప్రేమలో ఏ తల్లి కూడా చెడ్డ తల్లి ఉండదు। देखिए वो बच्चों का पालन पोषण ठीक ना करने का कारण ये परिणाम है, लेकिन माँ और बच्चे के बीच का जो प्रेम है वो कभी कम नहीं होता है। తల్లి ఎంత దుర్మార్గపుదైనా, चाहे माँ कितनी भी बुरी हो, బిడ్డ ఎంత దుర్మార్గపుదైనా, या बेटा कितना भी बुरा हो, తల్లి బిడ్డలకి మధ్య ఉండే ప్రేమ సంబంధం అనేది చాలా గొప్పది। लेकिन माँ और बच्चे के प्रति जो प्रेम है वो दोनों के परस्पर प्रेम बहुत बड़ा है। చూడండి అవ్వ చూడండి, देखिए हव्वा को, హవ్వ చూస్తే బిడ్డల్ని కోల్పోయింది। देखिए हव्वा अपने बच्चों को खो दी। రిబ్కా వచ్చేసరికి బిడ్డలలో ఒక వ్యక్తి కోసము పోరాటం చేసింది, ఒక వ్యక్తిని స్వార్థపూరితంగా యాకోబుని దీవించబడాలని ఎన్నో రకాలుగా పోరాటాలు చేసింది। रिबका स्वार्थपन से अपने एक बच्चों को आशीष देने के लिए कई तरह से उन्होंने अपने चाल को चले। ఎకోబేతు చూడండి, తన యొక్క ముగ్గురు బిడ్డలను కూడా దేవుని యొక్క సేవలో పెంచి ఒక మంచి తల్లిగా పేరు పొందింది। यकोबेत को देखिए, अपने तीनों बच्चों को परमेश्वर के मार्ग में बहुत अच्छे से चलाते हुए बहुत अच्छा नाम को कमाई। యెజబెల్ చూడండి, इजबेल स्त्री को देखिए, యెజబెల్ విగ్రహారాధన వైపు తిరిగి చూస్తూ కుమార్తె అయినటువంటి అతల్యాను కూడా అలాగనే విగ్రహారాధన వైపు తిప్పి దేవునికి వ్యతిరేకంగా పెంచేసింది। देखिए इजबेल स्त्री मूर्ति पूजा की ओर जाते हुए अपनी बेटी अतल्या को भी उस ओर फेर दी। అలాగనే తిమోతి యొక్క అవ్వ అదే విధంగా తల్లి అయినటువంటి యూనికేలు ఇద్దరు కూడా వారు మంచి విశ్వాసములు ఎదిగి తిమోతిని కూడా మంచి విశ్వాసంలో పెంచారు। देखिए तिमोथिस की नानी और माँ दोनों मिलकर के देखते हैं तिमोथिस को कैसे एकदम विश्वास में आगे बढ़ाए। అందుకనే పౌలు అంటాడు, इस कारण प्रेरित पौलुस कहते हैं, తిమోతిని చూసి ఒక మాట అంటాడు, तिमोथी को देखकर एक बात कहते हैं, తిమోతి నీలో ఉన్నటువంటి విశ్వాసము, నీలో ఉన్నటువంటి పట్టుదల, देखिए तिमोथी तुझ में जो विश्वास और जो लगन है, మొట్టమొదటిగా నీ అవ్వలోను అదే విధంగా మీ తల్లిలోను నేను ఈ విషయాన్ని నేను గమనించాను। सबसे पहले तुम्हारी नानी और उसके बाद तुम्हारे माँ में इस बात को मैंने ఈ देखा है। రెండు లక్షణాలు నీలో వచ్చినాయి అంటే వాళ్ళు పెంచిన విధానం ఎంత గొప్పదో అర్థమైపోతుంది। ये दो लक्षण यदि आप में है तो आप देखिए किस तरह से आपका पालन पोषण किया गया సో था। ఈ అన్ని విషయాల్లో మనం గమనించినట్లయితే हम देखें इन सारी बातों की ओर ध्यान दे तो తల్లుల విషయంలో దేవుడు ఏ విధమైన ప్రేమనిచ్చాడో ఆ ప్రేమ కాకుండా ఇంకొక ప్రేమను తప్పిపోతే అప్పుడు ఏమైందంటే వారు చెడ్డ తల్లులుగా పిలువబడతారు। देखिए जो प्रेम परमेश्वर ने माताओं के मन में रखा, यदि वे उसको खो दे, दूसरी तरह से व्यवहार करे, तो वो बुरी माता कहलाएंगे। తల్లులుగా ఎప్పుడు పిలువబడతారు? अच्छी माता के रूप में कब कहलाएंगे? బిడ్డలను కన్నప్పుడు పిలువబడతారు। माता कब कहलाएंगे? जब बच्चों को जन्म देंगे तब माता బిడ్డలను कहलाएंगे। ఎవరు ఇస్తారు? बच्चों को कौन देते हैं? దేవుడే ఇస్తాడు। परमेश्वर देते हैं। దేవుడిచ్చు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి। परमेश्वर का वचन कहता है गर्भ का फल यहोवा की ओर से సో प्रतिफल है। బహుమతి గర్భఫలం అనేది ఆయన ఇచ్చేది కాబట్టి गर्भ का फल परमेश्वर देते हैं, इसलिए నీవు తల్లిగా పిలువబడ్డానికి కారణం ఎవరయ్యా అంటే ఆయన కాబట్టి आप माता के रूप में बुलाए जाने का कारण कौन है कहने से वे परमेश्वर है। इस कारण ఒక తల్లిగా నీ బాధ్యతలు ఉంటాయి। एक माँ के रूप में आपकी एक जिम्मेदारी होती है। ఆ బాధ్యతలన్నిటిని కూడా నువ్వు నెరవేర్చగలగాలి। वो सारी जिम्मेदारियों को आपको पूरा करना है। హన్నా చూడండి, हन्ना को देखिए, బిడ్డ పుట్టగానే बच्चे को जन्म के साथ ही ఇమిడియట్ గా తీసుకెళ్లిపోయి దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది। देखते हैं उचित समय पे परमेश्वर के भवन में पहुंचा दी। సో ఈ రోజున నిన్ను తల్లిగా దేవుడు చేయగల కారణం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారముగా
మనం నడుచుకోవాలి. परमेश्वर आपको माता क्यों बनाए उसको जानते हुए उसके अनुसार आपका चाल चलन होना चाहिए. దేవుని యొక్క మాటల నుంచి परमेश्वर के वचन के बारे में యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో ఈ రకంగా సెలవిస్తుంది. यशायाह की पुस्तक 66 अध्याय उसके 13 वचन में इस प्रकार से लिखा है, ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. जिस तरह से एक माँ अपने बच्चों को संभालती है वैसे मैं तुम्हें संभालूंगा. అది కూడా యెరూషలేములోనే జరుగునని అంటున్నాడు. और वो भी यरूशलेम में होगा. దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? इसका अर्थ क्या है? యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరము. यरूशलेम का अर्थ है परमेश्वर का मंदिर. ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క మందిరంలో దొరకాలి. तसल्ली कहाँ मिलेगी कहने से वो परमेश्वर के भवन में मिलेगा. సంతోషము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలో దొరకాలి. खुशी कहाँ मिलेगा कहने से परमेश्वर के भवन में मिलेगा. ఉత్సాహము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క మందిరంలో దొరకాలి. उत्साह कहाँ मिलेगा कहने से परमेश्वर के भवन में मिलेगा. కన్నీరు ఎక్కడ తుడవబడాలి అంటే దేవుని మందిరంలోనే జరగాలి. आंसू कहाँ पहुंचा जाएगा कहने से परमेश्वर के भवन में पहुंचा जाएगा. ఎందుకు ఈ రకంగా కంపారిజన్ చేస్తున్నారంటే क्यों इस तरह से तुलना कर रहा हूँ कहने से శారీరకమైన తల్లిదండ్రులు ఉన్నారు, हमारे शारीरिक माता पिता हैं, మనకి అదే విధంగా ఆత్మీయకమైన తల్లిదండ్రులు కూడా ఉండాలి. इसी प्रकार से हमारे आत्मिक माता पिता भी होना ఈ चाहिए. రోజున సంఘములో ఉన్న మీరందరూ కూడా, आज के दिन कलीसिया में रहने वाले आप सभी भी, సంఘములో ఉన్న మనం అందరం కూడా हम कलीसिया में रहने वाले सभी लोग ఎవరో ఒకరు వాక్యము చెప్పి వారి ద్వారా కనబడిన వారమే మనము. हम किसी के द्वारा वचन के सुनकर ही हम आत्मिकता में जन्म लिए हैं. సో ఈ ఈ ఈ- ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. इस बारे में प्रेरित पौलुस एक बात कहते हैं, ఏమంటాడు తెలుసా? నేను మిమ్మల్ని వాక్యము ద్వారా కని ఉన్నాను అంటున్నాడు. मैंने वचन के द्वारा तुम्हें जन्म दिया है. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 నుండి 23 వచనాల్లో కూడా అదే మాట చెప్తున్నాడు. पहला पत्रस पहला अध्याय 22 और 23 वचन में भी इसी प्रकार से लिखा है, వాక్యము ద్వారా మీరు కనబడి ఉన్నారని అంటాడు. वचन के द्वारा आपका जन्म हुआ है कहते ఈ हैं. రోజున దేవుని సంఘంలో ఉన్న మనమందరం కూడా కనబడిన వారమే. आज परमेश्वर के कलीसिया में रहने वाले हम सब भी एक दिन जन्म लिए हुए हैं. రెండవ జన్మ అని మనం అంటాం కదా. हम दूसरा जन्म कहते हैं ना. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వచ్చేది రెండవ జన్మ అని మనం అంటాం కదా. हम बपतिस्मा के बाद आता है एक दूसरा जन्म ऐसे कहते हैं ना. పాపముల విషయమై చనిపోయి మరలా తిరిగి జన్మిస్తాం కదా. हम एक बार मरकर आत्मिकता में फिर से जन्म लेते हैं ना. అది ఎవరి ద్వారా కనబడ్డావు? ये किसके द्वारा हमें वो जन्म मिला है? దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు కనబడ్డావు. आप परमेश्वर के वचन के द्वारा आपका नया जन्म దేవుడు हुआ है. మరలా తిరిగి నిన్ను కన్నాడు. परमेश्वर फिर से दोबारा आपको जन्म दिए हैं. నువ్వేం చేయాలో తెలుసా? आपको क्या करना चाहिए मालूम? నీవు కూడా అనేక మందికి జన్మనిచ్చే వ్యక్తిగా ఉండగలగాలి. आप भी अनेक लोगों को जन्म देने वाले समान बनना है. తల్లికి ప్రాధాన్యత మనం ఇచ్చిన విధానాన్ని మనం చూసాం. हम किस तरह से माँ को एक प्रमुखता देना है उस बारे में हम सीखे हैं. బిడ్డల్ని కంటమే కాదు వారిని సరైన విధానంలో పెంచారని మనం గమనించాం. केवल बच्चों को जन्म देना ही नहीं परंतु एक सही मार्ग में उनको चलाना भी है. ఎవరైతే సరిగా పెంచలేదో వారిని మనం స్పష్టంగా చెప్పేశాం, వారు సరైన తల్లులు కాదని. हम देखते हैं जिनका पालन पोषण सही रीति से नहीं करी हम उसे स्पष्ट कहते हैं वो बुरी माताएं हैं. ఈ రోజు చూడండి, ఒక వ్యక్తి మనల్ని కన్నాడు అనుకోండి. आज के दिन हम इस देखिए एक व्यक्ति यदि हमें आत्मिक जन्म दिए हैं. మనము చూడండి, మనము నా తల్లి నాకు జన్మ ఇచ్చింది, నేను ఇంకొకరికి జన్మ ఇవ్వగలగాలి. हम जैसे माता ने हमें जन्म दिया है उस तरह से हमें एक आत्मिकता में एक को जन्म हमें देना है. అలాగనే ఆత్మీయతలో కూడా మనము అలాగనే జన్మనిస్తూ వెళ్ళాలి. इसी तरह से आत्मिकता में हम लोगों को जन्म देते हुए आगे बढ़ना है. సంవత్సరాల తరబడి దేవుని యొక్క సన్నిధికి వెళతారు గాని, सालों से परमेश्वर के भवन में जाते हैं కానీ लेकिन వాళ్ళు పిల్లల్ని కనే లక్షణాన్ని వాళ్ళు కలిగి ఉండరు. वे आत्मिक रूप से बच्चों को जन्म देने वाला लक्षण उनमें नहीं है. చాలా మంది ఈ లోకంలో ఫిజికల్ గా ఒకవేళ బిడ్డలు లేకపోతే ఎంత దుఃఖపడతారో మనందరికి కూడా తెలుసు. मालूम है कि शारीरिक रूप से इस दुनिया में यदि किसी के बच्चे नहीं होते तो कितना दुखी होते हैं, इस बात को हम जानते हैं. కానీ ఏ రోజన్నా ఆలోచించావా, నువ్వు ఆత్మీయంగా బిడ్డల్ని కనకపోతే అయ్యో నేను ఆత్మీయ గొడ్రాల్లాగా ఉన్నానని ఏ రోజన్నా ఆలోచించావా? क्या आप कभी इस बात पे सोचे कि आत्मिकता में यदि आप किसको जन्म नहीं दिए तो मैं आत्मिकता में एक बांझ के समान हूँ, इस बात को सोचे? నీవు పురుషుడివే కావచ్చు, నువ్వు స్త్రీవే కావచ్చు. हो सकता है आप पुरुष हो या स्त्री हो. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నావు నువ్వు? कितने वर्षों से परमेश्वर के भवन में जाते हैं आप? ఒక్క ఆత్మనైనా నువ్వు కన్నావా? क्या एक
आत्मा को भी आप जन्म दिए हैं? ఒక్క ఆత్మనైన దేవుని సన్నిధిలో నడిపించగలిగావా? क्या एक आत्मा को भी परमेश्वर के भवन में लाए हैं? ఒక్క ఆత్మను నువ్వు బలపరచగలిగావా? क्या एक आत्मा को भी आप स्थिर कर पाए हैं? ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. इस बात को आप ध्यान दीजिए. నువ్వు ఒకవేళ ఆత్మీయ గొడ్రాల్లాగా నువ్వు బ్రతుకుతున్నావేమో, यदि आप एक आत्मिक बांझ स्त्री के समान जी रहे होंगे, ఈ రోజే ఒక క్షణము నువ్వు ఆలోచించు. आज आप एक क्षण इस बात को सोचिए. దేవా ఈ ఆత్మీయ గొడ్రాలతనాన్ని నాలో నుంచి తీసివేయమని అడుగు. परमेश्वर से प्रार्थना कीजिए, परमेश्वर ये आत्मिक बांझपन से मुझे दूर कीजिए. నీ పరిచర్యలో బలమైన సాధనంగా ముందుకు కొనసాగే బాధ్యత నాకు దయచేయమని అడుగు. आपके सेविकाई में सामर्थ्य रूप से आगे बढ़ने में मेरी सहायता ఈ कीजिए. రోజు ఉదయకాల సమయంలో आज के दिन इस सुबह के समय में తల్లికుండే మొట్టమొదటి లక్షణము కనే లక్షణము. माँ में जो रहता है पहला लक्षण वो जन्म देने का लक्षण సో है. ఈ రోజు నువ్వు తల్లిగా దేవుని యొక్క సన్నిధిలో తల్లిగా పిలువబడుతున్నావా లేదా ఒకసారి ఆలోచించు. आज आप परमेश्वर के भवन में एक माँ के रूप में आप बुलाए जा रहे हैं कि नहीं, इस बात को ध्यान दीजिए. రెండోది, మనము లాస్ట్ ఇయర్ లో అనేకమైన సత్యాలు మనం గమనించాం. తల్లి ఆదరిస్తుందని, पिछले बार हमने कई बार ध्यान दिए हैं कि माँ एक तसल्ली देती है, క్షమిస్తుందని, वो క్షమిస్తుందని, क्षमा करती है, తర్వాత ప్రేమిస్తుందని, वो प्रेम करती है, తర్వాత దాచుకుంటుందని, ఇలా అనేకమైన वे हमें సత్యాలు మనం छुपाती గమనించాం. है. इस तरह से कई प्रकार को हम ध्यान दे चुके हैं. కానీ ఈ రోజున సంఘంలో ఉన్న నీవు కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము కనే లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి. आज कलिसिया में रहने वाले आप लोग में सबसे पहला लक्षण एक जन्म देने वाला लक्षण होना चाहिए. రెండవది, ఏ తల్లి కూడా ఘనతను కోరుకోదు. कोई भी माँ अपनी महिमा को नहीं चाहती है. అరే నా బిడ్డలు నన్ను గణపరచాలి అని ఏ రోజు కూడా కోరుకోదు. वो कभी भी इस बात को नहीं कहती कि मेरे बच्चे मेरी महिमा करे. నా బిడ్డల్లో నేను గొప్ప వ్యక్తిలాగా ఉండాలని ఏ తల్లి కోరుకోదు. मैं अपने बच्चों में महान कहलाऊं, इस तरह से माँ नहीं सोचती है. ఒక మాట చెప్పనా, एक बात मैं आपसे कहूं, కొంచెమే అన్నం ఉందనుకోండి, मान लीजिए थोड़ा सा ही खाना है, తల్లి ఏం చేస్తుందో తెలుసా? माँ क्या करती है मालूम? బిడ్డకి పెట్టేసేసి बच्चे को भोजन देकर తను హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. और वे खुशी के साथ रहती हैं. ఎందుకని? क्यों ऐसा? బిడ్డ భోజనం చేయడం ద్వారా తన హృదయంలో సంతోషం వచ్చేస్తుంది. बच्चे के भोजन करने के द्वारा उनका हृदय आनंदित हो जाता है. బిడ్డ కడుపు నింపబడటం ద్వారా తన కడుపు నింపబడినట్టుగా ఫీల్ అవుతుంది. बच्चे का पेट भरने से वे ऐसा अनुभव करती है कि उनका पेट भर गया. అరే నా కొడుకు కంటే నా కుమార్తె కంటే నేను గొప్ప వ్యక్తిగా పిలువబడాల్సిన అవసరం లేదు. मेरे बेटे से या मेरी बेटी से ज्यादा महान मैं कहलाना ऐसा मुझे कभी पसंद नहीं है. ఎప్పుడు నా బిడ్డలే ముందు ఉండాలా. कभी भी मेरे बच्चे आगे बढ़ना है. మేము ఎప్పుడు కూడా స్వార్థపూరితంగా మీ చేత పొగడబడాలని, బిడ్డల చేత పొగడబడాలని ఎప్పుడు కూడా ఏ తల్లి కూడా ఏ కార్యము చేయదు. कभी भी माँ स्वार्थी रूप से एक अपना नाम कमाने के लिए, उन पर बड़ा बनने के लिए कभी भी बच्चों के सामने ऐसा व्यवहार नहीं करती है. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీకు కూడా ఇలాంటి లక్షణము, ఘనతను కోరుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. परमेश्वर के भवन में रहने वाले आप में भी यही लक्षण रहना चाहिए कि आप अपने नाम के लिए उस महिमा को मत खोजिए. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి గమనిద్దాం. पहला తెస్సలోనిక दूसरा अध्याय उसका 6 और 7 वचन को हम ध्यान करेंगे. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వల్లనే గాని ఇతరుల వల్లనే గాని మనుషుల వల్ల కలుగు ఘనత మేము కోరుకోలేదు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మొదటి 6-7 तुम बड़े మొదటి 2వ అధ్యాయం 6-7 दूसरा पहला तेस्सलोनिकैयों दूसरा अध्याय उसका 6वां और 7वां वचन में देखेंगे. और यद्यपि हम मसीह के प्रेरित होने के कारण तुम पर बोझ डाल सकते थे, तो भी हम मनुष्यों से आदर नहीं चाहते और ना तुमसे और ना किसी से, परंतु जिस तरह माता अपने बालकों का पालन पोषण करती है, वैसे ही हमने भी तुम्हारे बीच में रहकर कोमलता दिखाई है. సో ఈ మాటలు మనం గమనించినట్లయితే, इस बात को यदि हम ध्यान दे तो అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, प्रेरित पौलुस क्या कहते हैं कहने से? మేము మిమ్మల్ని వాక్యము ద్వారా కన్నాము కదా అని కన్నందుకు మాకు అధికారం ఉంది. हम वचन के द्वारा हमने आपका जन्म दिया, इस कारण आपके ऊपर हमारा अधिकार है. అధికారం ఉన్నా కూడా అధికారం చలాయించాలని మేము ఎప్పుడు అనుకోలేదు. हम अधिकार कभी चलाना नहीं चाहते. మీ ద్వారా ప్రశంసలు పొందాలని ఏ రోజు కూడా మేము అనుకోలేదు. आपके द्वारा हम कभी भी अपनी प्रशंसा को नहीं चाहते. మేము ఎలా కోరుకున్నామో తెలుసు, మేము ఎలా ఉన్నాం మీ మధ్య ప్రవర్తించామో తెలుసా? किस तरह से हम आपके बीच में रहे आप जानते हैं. ఒక తల్లి తన బిడ్డలను ఏ విధంగా అయితే పోషించి
పోషించి వారిని దీవిస్తుందో అట్టి విధంగా మేము కూడా తల్లి వలె బాధ్యతను మేము కలిగి జీవించామని అంటున్నాడు. जिस तरह से अपने माता जैसे माता अपने बालकों को बच्चों का पालन पोषण करके आशीष देती है, उसी तरह से हमारा भी जीवन रहा. ఇక్కడ చూడండి 7వ వచనంలో చూడండి. यहाँ 7वें वचन में देखिए, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. परंतु जिस तरह माँ अपने बालकों का पालन पोषण करती, वैसे ही हमने भी तुम्हारे बीच में रहकर कोमलता दिखाई. అధికారం చలాయించే వాళ్ళలాగా ఉండటం కాదు. अधिकार चलाने वाले के समान ఈ नहीं. రోజున సంఘంలోకి రాగానే आज जैसा कलीसिया में आते ही సీనియారిటీ పెరిగే కొద్దీ जैसे ही उनको अनुभव बढ़ते जाता है, గర్వం పెరిగిపోయి वे घमंड से भरकर పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేస్తుంటారు. वे अधिकार चलाना चाहते हैं. దేవుడు మిమ్మల్ని నియమించింది పెత్తనం చలాయించడానికి కాదు. परमेश्वर आपको अधिकार चलाने के लिए नहीं रखे हैं. దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచింది ఎందుకంటే నీవు కూడా తల్లి వరే వారిని ప్రేమించి వాక్యము చేత వారిని పోషించే వ్యక్తిలా ఉండాలని. परमेश्वर भी आपको क्यों वो अधिकार दिए, कहने से एक माँ जैसे बच्चों को प्रेम करती है, उस तरह से प्रेम करते हुए वचन में आगे बढ़ाने के लिए, వారిని వాక్యం అనే పాల చేత వాళ్ళని పోషించడానికి, वो वचन रूपी दूध के द्वारा उनका पालन पोषण करने के వాళ్ళని लिए, వాక్య అనుభవంలోకి నడిపించడానికి, वचन के अनुभव में चलाने के लिए. నీ అనుభవము వారిని నడిపించడానికి కావాలి కానీ వారి మీద అధికారాన్ని చలాయించడానికి కాదు. आपका अनुभव उनके चलाने के लिए उपयोग करना चाहिए, लेकिन उनके ऊपर अधिकार चलाने के लिए పేతురు नहीं. కూడా అంటే మేము పెత్తనం చలాయించడానికి రాలేదు కానీ మేము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మీ మధ్యలోకి వచ్చామంటాడు. पतरस कहते हैं हम बड़प्पन अधिकार जताने के लिए नहीं, परंतु परमेश्वर के वचन में आगे बढ़ाने के लिए దేవుని आए हैं. సన్నిధిలో ఉన్న నీవు परमेश्वर की उपस्थिति में है जो आप మొట్టమొదటిగా కనే లక్షణాలు కలిగి ఉండాలి. सबसे पहला आपको जन्म देने वाला लक्षण होना है. రెండవదసరికి తల్లి వలె సాధువుగా ఉండగలగాలి. दूसरे माता के समान कोमलता का स्वभाव होना है. ఘనతను కోరుకునే వ్యక్తిగా ఉండకూడదు. ఘనతను కోరుకునే వ్యక్తిగా अपनी ఉండకూడదు. महिमा को चाहने वाले व्यक्ति नहीं होना है. అధికారాన్ని కోరుకునే వ్యక్తిగా ఉండకూడదు. अधिकार चलाने वाले व्यक्ति नहीं होना है. ప్రేమించే లక్షణాన్ని కలిగి ముందుకు వెళ్ళగలగాలి. प्रेम करने वाला लक्षण आप में होना चाहिए. మూడవదిగా వచ్చేసరికి और तीसरी बात में సెల్ఫ్ డిసిప్లిన్, और स्वयं में अनुशासन, సొంతగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. एक स्वयं में अनुशासन के साथ चलना है. తల్లి క్రమశిక్షణ కలిగి జీవిస్తుంది. माँ एक अनुशासन के साथ चलती है. దేవుని యొక్క వాక్యానుసారమైన ఒక మంచి తల్లి వాక్యానుసారంగా నడుచుకుంటది. पर एक अच्छी माता परमेश्वर के वचन के अनुसार अपना जीवन जीती है. చాలా మంది తల్లులు దేవుని యొక్క వాక్యాన్ని నలుగురిలో అవమానం తీసుకొస్తారు. बहुत सारी माताएं परमेश्वर के वचन का कुछ 4 लोगों के बीच में अपमान करती हैं. దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుణ్ణి దూషించే విధంగా వారి యొక్క జీవితము వారు ప్రవర్తిస్తూ ఉంటారు. उनका जीवन परमेश्वर के निंदा करने वाला इस तरह का व्यवहार होता है. ప్రార్థనకి వెళ్తారు కానీ प्रार्थना में जाते हैं బూతు लेकिन మాటలు వదిలిపెట్టరు. और वो चुगली करना नहीं छोड़ते. ప్రార్థనకి వెళ్తారు కానీ గొడవలాడటం విడిచిపెట్టరు. प्रार्थना के लिए जाते हैं लेकिन झगड़ा करना नहीं छोड़ते हैं. ప్రార్థనలకు వెళ్తారు కానీ వారు పాపము చేయటం విడిచిపెట్టరు. प्रार्थना में जाते हैं लेकिन पाप को छोड़ते नहीं है. కానీ ఒక విషయాన్ని గమనించాలి. लेकिन एक बात को ध्यान दीजिए. అపోస్తలుడైన పౌలు అంటాడు, प्रेरित पौलुस कहते हैं, నేను ఆత్మీయతలో ఎదుగుతున్న కొలది, जितना मैं आत्मिकता में आगे बढ़ते जाता हूँ, ఇతరులకి బోధించే కొలది, जितना मैं दूसरों को प्रचार करता हूँ, నేను ఎక్కడ భ్రష్టుడైపోతానని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. कहीं मैं निकम्मा ना हूँ इसलिए अपने शरीर को मारता कूटता हूँ, इस तरह से कहते हैं. సంఘములో ఉన్న తల్లిగా నీవు కూడా లక్షణాన్ని కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి परमेश्वर में कलीसिया में उपस्थित आप भी माताएं जो हैं इस तरह का व्यवहार होने के लिए परमेश्वर चाहते हैं. ఆ పొజిషన్ లో ఉన్న నీవు కూడా నిన్ను క్రమశిక్షణలో ఉంచుకోవాలి. उस स्थाई में रहने वाले आप भी अपने आप में इस अनुशासन को बनाए रखिए. దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలి. परमेश्वर के वचन का आदर करते हुए जिए. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా లోబడి జీవించాలి. वे कलीसिया में रहने वाले सभी लोग इसका पालन करें. సంఘములో ఉన్న వారందరూ ప్రేమించే వారిలాగా ఉండగలగాలి. कलीसिया में रहने वाले सभी लोग प्रेम करने वाला लक्षण होना है. స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి. एक स्वस्थ मानसिकता वाले होना है. పవిత్రులై ఉండాలి. और पवित्र जीवन होना है. ఇంట్లోనే ఉండి వారి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళగా ఉండగలగాలి. घर में अपने कार्य को पूरा करने वाला होना है. సో మంచి వారిగా వాళ్ళు పిలువబడాలని और अच्छे नाम कमाने के लिए దేవుని యొక్క లేఖన భాగాలు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాయి. परमेश्वर का वचन स्पष्ट रीति से कहता ఈ है. మాటలన్నీ కూడా తీతుకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నాయి. इस
सारी बातें तीतुस की पत्री में लिखा है। తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. तीतुस की पत्री 2रा अध्याय उसका 3 से 5वें वचन में सारी बातें लिखी हैं। సంఘములో తల్లిగా బ్రతుకుతున్న నీవు, कलीसिया में माँ के रूप में जीने वाले आप, తల్లి స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టి ఉండగా, माँ के स्थान पर परमेश्वर आपको रखे हैं। దేవుని నామము, దేవుని యొక్క వాక్యము నీ ద్వారా దూషించబడే విధంగా ఎక్కడ కూడా ప్రవర్తించకూడదు. परमेश्वर के वचन की निंदा कभी भी ना हो। आप अपने व्यवहार के प्रति सावधान रहिए। చాలా మంది తల్లులు తమ భర్తలకు లోబడి ఉండరు. बहुत सारे माताएं वे अपने पति के अधीन में नहीं रहती हैं। నీవు నీ ఎదుటి కనబడుతున్న నీ భర్తకే లోబడి ఉండనప్పుడు, పరమ తండ్రి అనే దేవుడు నీ భర్తగా ఉండాలనుకున్నప్పుడు ఆయనకే విధంగా లోబడతావు. जब आप अपने पति की ही बात को नहीं मानते तो दूर में स्वर्ग में रहने वाले परमेश्वर की बात को आप कैसे मानेंगे? నీ పక్కనున్న నీ భర్తనే నువ్వు ప్రేమించినప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్తే అది అబద్ధం కాదా? आपकी बाजू में आपका पति खड़ा है, उससे जब आप प्रेम नहीं कर पाते हैं तो परमेश्वर से कैसे प्रेम कर पाएंगे? నీవు పరిశుద్ధత లేకుండా జీవిస్తే అది దేవునికి ఇష్టమైన జీవితమా? అది जब आप पवित्र जीवन नहीं जिएंगे तो क्या इस जीवन को परमेश्वर पसंद करेंगे? అది సరైన తల్లి యొక్క లక్షణాలు కాదు. ये सही माँ का लक्षण नहीं है। ఈ రోజున దేవుని యొక్క సంఘములో ఉన్న నీవు, आज परमेश्वर की कलीसिया में उपस्थित आप, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? आपका आत्मिक जीवन कैसा है? సంఘములో లోబడి జీవించే జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? कलीसिया में आप आज्ञा मानने वाला जीवन आपका है क्या? సంఘములో ఉన్న వారిని ప్రేమించే లక్షణం నీకు ఉందా? कलीसिया के लोगों से प्रेम करने वाला लक्षण आप में है क्या? సంఘములో మంచి పేరును నువ్వు సంపాదించుకోగలిగావా? कलीसिया में आप एक अच्छा नाम कमा पाए हैं क्या? ఇన్ని సంవత్సరాలు నువ్వేం సంపాదించుకున్నావు? इतने सालों से आप चर्च जाते हैं, क्या कमाए? సంఘములో చాలా మంది ఎక్కువ మంది మనకు కనబడరు. మంచి పేరు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది మనకు కనబడరు. हम देखते हैं कलीसिया में एक अच्छा नाम कमाए हुए ज्यादा लोग नहीं रहते हैं। కానీ ఈ రోజు నా తల్లిగా ఉండదలుచుకుంటే గనక, आज एक माँ के रूप में यदि आप रहना चाहते हैं तो, దేవుని ద్వారా బిడ్డల్ని కలాలి అని నువ్వు అనుకుంటే గనక, परमेश्वर के द्वारा आप बच्चों को जन्म देना चाहते हैं तो, దేవుని యొద్ద నువ్వు కనిపెట్టి చూస్తూ परमेश्वर की ओर इंतजार करते हुए నిన్ను నీవు క్రమశిక్షణ పరుచుకునే విధంగా ఉండగలగాలి. अपने आप को एक अनुशासन में ढालने वाले होना है। నీవు క్రమశిక్షణ కలిగి నడుస్తూ ఉన్నప్పుడు, जब आप एक अनुशासन में चलेंगे, ఆటోమేటిక్ నీవు కన్న బిడ్డలు ఆటోమేటిక్ నీతో పాటు నడుస్తారు. आपके द्वारा जन्म दिए गए बच्चे भी अनुशासन में चलेंगे। కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా, आज के दिन परमेश्वर के वचन सुनने वाले हम सभी भी, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. स्वयं अनुशासन हर एक व्यक्ति में रहना है। ఒకవేళ ఈ విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారేమో, यदि आप इस विषय को भूलकर अपना जीवन जी रहे हैं तो, నీ పాపాన్ని విడిచిపెట్టి आप अपने पापों को छोड़कर, నీకంటే వెనకాల నీ బిడ్డలు నిన్ను చూస్తున్నారని గమనించి, आपके पीछे आपके बच्चे आपको देख रहे हैं इस बात को जानते हुए, నువ్వు క్రమశిక్షణలో పెట్టుకో. आप अपने आप को एक अनुशासन में నేను रखिए। చాలా సార్లు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. मैं बहुत बार एक उदाहरण को मैं कहता हूँ। ఇంట్లో బిడ్డలకు జ్వరం వచ్చింది అనుకోండి, मान लीजिए घर में बच्चों को बुखार आया ఆ है, రోజు మనం నాన్ వెజ్ మానేస్తాం. हम उस दिन मांसाहारी भोजन नहीं करते हैं। ఎందుకో తెలుసా? क्यों? आपको मालूम है? మనం తెచ్చుకొని తింటా ఉంటే బిడ్డ చూస్తా ఉంటాడని. यदि हम उसे लाके खाएंगे तो बच्चा देखते रह जाएगा। మనం తెచ్చుకొని తింటా ఉంటే బిడ్డ కూడా తినడానికి ఆశపడితే వాడికి ఇంకా రోగం ఎక్కువైపోతే మనం దుఃఖపడాల్సి వస్తుందని. जब हम खाएंगे बच्चों को भी उसकी खाने की आशा होगी, यदि हम उसे देंगे तो उनका रोग बीमारी और बढ़ सकता है। సో మనల్ని మనము క్రమశిక్షణలో పెంచుకోవాల్సిన అవసరం ఉంది. इस कारण हमें अपने आप को अनुशासन में रखने की आवश्यकता है। ఈ 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో రాయబడిన మాటలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్పులోనికి వచ్చును గాక. दूसरा तीतुस की पत्री 2रा अध्याय 3 से 5 वचन में जो लिखा है वो सारा वचन हमारे जीवन में भी लागू होने पाए। 4వదిగా వచ్చేసరికి, और चौथा यदि हम देखें, తల్లి దేవుని మీద ఆధారపడుతుంది. देखें माँ परमेश्वर पर आधारित होती है। ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కష్టపడి పనిచేసే తల్లి, क्योंकि सुबह उठते ही मेहनत से काम करने वाली माता। సో ఒక మంచి తల్లి ఎవరైనా ఉన్నారంటే ప్రభువు చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా దేవుని మీద ఆధారపడుతుంది. एक अच्छी माता परमेश्वर के वचन को स्मरण करते हुए उसके अनुसार चलती ఈ है। లోకానుసారమైన వాటి మీద మనస్సు ఉంచడం గాని, सांसारिक बातों पर अपने मन को ना लगाते हुए, ఈ లోకానుసారంగా ఇతరుల మీద ఆధారపడటం గాని చేయదు. वे इस सांसारिक रीति के अनुसार दूसरों पर आधारित होना नहीं होती। इस तरह से దేవుని మీద ఆధారపడే వ్యక్తిలాగా ఉంటది. वे परमेश्वर पर आधारित रहने वाले ఈ रहती రోజున है। సంఘములో పిలువబడుతున్న తల్లిగా ఉంటున్న నీవు కూడా, आज कलीसिया में माँ के रूप में कहलाने वाले आप भी, నీవు దేవుని మీద ఆధారపడే వ్యక్తిలాగా ఉండగలగాలి. आप परमेश्वर के ऊपर आधारित रहने वाले व्यक्ति के रूप में దేవుడు रहना है। అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము
28, 29, 30 వచనాలు ఈ రకంగా అంటున్నాడు. मत्ती रचित सुसमाचार 11 अध्याय 28 से 30 तक प्रभु इस प्रकार से कहते हैं, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. प्रभु कहते हैं सब परिश्रम करने वाले बोझ से दबे हुए लोगों मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. నిజంగా నీవు నిజముగా దేవుని దృష్టికి ఒక మంచి తల్లిగా పిలువబడాలని నువ్వు కోరుకుంటే గనక, यदि सचमुच में प्रभु की दृष्टि में एक अच्छे माँ के रूप में कहलाना चाहते हैं तो దేవుని ద్వారా నీవు దేవుని మీద ఆధారపడే వ్యక్తిలాగా నువ్వు ఉండగలగాలి. परमेश्वर के ऊपर आधारित रहने वाले व्यक्ति के रूप में आप रहना है. అందుకనే తిమోతితో అపోస్తలుడైన పౌలు ఆ మాట అన్నాడు. इस कारण तिमोथुस से प्रेरित पौलुस इस प्रकार से कहते हैं, ఈ విశ్వాసము ఈ నమ్మకము మొదట మీ అవ్వయైన లోయలోను అదే విధంగా నీ తల్లి అయిన యూనికేలను ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. ये विश्वास और ये लगन सबसे पहले तुम्हारी नानी में, उसके बाद तुम्हारी माता में मैंने देखा है. తల్లిగా నీవు బిడ్డల్ని పక్కన పండబెట్టుకున్నప్పుడు, यदि आप माता के रूप में बच्चों को अपने बाजू में जब सुलाते हैं, బిడ్డలకు చెప్పాల్సింది ఈ లోకానుసరమైన మాటలు కాదు. बच्चों को आप बताना है सांसारिक बातों को नहीं. దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతున్నావో నువ్వు వారికి చెప్పగలగాలి. आप किस तरह से परमेश्वर पर आधारित होते हैं उस बात को अपने बच्चों నీ को बताइए. సాక్ష్యాన్ని చిన్న బిడ్డలతో పంచుకోవాలి. आप अपनी गवाही को अपने छोटे बच्चों के साथ बांटिए. పెద్ద పెద్ద సంఘాల్లో నిలబడి మైక్ తీసుకొని నేను గొప్ప సాక్ష్యం చెప్తానని అంటే కుదరదు. बड़े बड़े कलीसिया में जा करके माइक लेकर मैं अपनी गवाही दूंगी, ये उचित नहीं है. దేవుని సన్నిధిలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, అది మంచిదే. परमेश्वर के भवन में आपको गवाही देना ये अच्छी बात है, लेकिन అంతకంటే ఎక్కువగా నీ ఇంట్లో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. उससे ज्यादा बढ़कर आप अपने घर में गवाही నువ్వు दीजिए. దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డావు, आप किस तरह से परमेश्वर पर आधारित हैं, దేవుడు నీకు ఏ విధంగా మేలు చేశాడు, परमेश्वर किस रीति से आपके साथ भलाई किए हैं, ఇవన్నీ చిన్న బిడ్డలకు చెప్తా ఉండాలి. ये सब छोटे बच्चों को बताना है. అప్పుడు బిడ్డలు కూడా దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలో వాళ్ళు నేర్చుకుంటారు. तब बच्चे भी सीखेंगे किस रीति से परमेश्वर पर आधारित होना है. చిన్నప్పటి నుంచి నువ్వు బిడ్డల్ని దేవుని మీద నువ్వు ఆధారపడుతూ చిన్న బిడ్డలకి నేర్పించకపోతే గనక, यदि आप बच्चों के और परमेश्वर पर आधारित होते हुए बच्चों को इस बात को नहीं सिखाएंगे तो వారు నేర్చుకోలేరు ఆ విషయాన్ని. इस बात को सीख नहीं पाएंगे. ఈ రోజున ఒకవేళ కొంతమంది తల్లులు ఉంటారు, వాళ్ళు దేవుని మీద అసలు ఆధారపడనే పడరు. कुछ माताएं ऐसी रहती हैं वो बिल्कुल परमेश्वर पर आधारित नहीं होते हैं. అటువంటి తల్లులు గనక ఉంటే ఈ రోజున ఈ విషయాన్ని నేర్చుకోండి. अगर इस तरह की माता यदि हैं तो आज इस बात को सीखिए. దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, परमेश्वर की कलीसिया में उपस्थित परमेश्वर के लोगों, దేవుని నమ్ముకున్నానని చెప్తూ परमेश्वर पर विश्वास करते इस तरह से कहते हुए దేవుని మీద ఆధారపడుతున్నారనే భ్రమలో బ్రతుకుతున్న వారలారా, परमेश्वर के ऊपर आधारित हूँ इस भ्रम में जीने वाले लोगों, ప్రభు చెప్తున్నాడు వేకప్, परमेश्वर कह रहे हैं आगे बढ़िए, మేలుకో అని ప్రభు చెప్తున్నాడు. प्रभु कह रहे उठिए, నీ పాపాన్ని విడిచిపెట్టేసేయ్, आप अपने पापों को छोड़ ఈ दीजिए, లోకానుసరమైన మనస్సును విడిచిపెట్టేసేయ్, इस सांसारिकता का मन को छोड़ दीजिए. నీవు మేల్కొని దేవుని మీద ఆధారపడటం మొదలు పెట్టుకో. आप जागकर परमेश्वर पर आधारित होना सीखिए. ఎందుకో తెలుసా, మనుషుల యొక్క సహాయం వ్యర్థము, क्योंकि मनुष्यों की सहायता व्यर्थ है, రాజుల యొక్క సహాయం వ్యర్థము. राजाओं का सहायता व्यर्थ है. దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, यदि आप परमेश्वर पर आधारित है तो ఆయన ఆపత్కాల సమయంలో నమ్ముకొనదగిన సహాయకుడు, वे संकट में अति सहज से मिलने वाला सहायक నీ परमेश्वर है. పరిస్థితులన్నిటిలో నుంచి విడిపించగలిగినటువంటి నమ్మదగిన సహాయకుడు ఆయన. आपके सारे संकट से छुड़ाने वाला विश्वास योग्य परमेश्वर है. తల్లిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? माँ के रूप में आपकी जिम्मेदारी क्या है? నీవు దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడే వ్యక్తిలా ఉండాలి. आप परमेश्वर के भवन में परमेश्वर की उपस्थिति में परमेश्वर पर आधारित रहने वाले దేవుని व्यक्ति के సన్నిధిలో रूप में रहना है. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు, आप परमेश्वर की उपस्थिति में నీ हैं. వెనకాల వచ్చేవాళ్ళు కొత్తగా దేవునిలోకి వచ్చి ఉన్నారు. आपके पीछे आने वाले जो नए विश्वासी लोग हैं, దేవుని మీద నీవే ఆధారపడకపోతే నీ వెనకాల వచ్చే వాళ్ళు ఎలా ఆధారపడతారు దేవుని మీద? आप ही परमेश्वर पर आधारित नहीं होंगे तो आपके द्वारा जो आए नए विश्वासी वे कैसे आधारित होंगे? ఈ విషయాన్ని గమనించాలి. इस बात को सोचिए. కాబట్టి దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. इस कारण परमेश्वर पर आधारित होना हमें सीखना है. ఐదవదిగా వచ్చేసరికి और पांचवी बात में देखें तो గొప్ప తల్లి అంటే మంచి తల్లి, గొప్ప తల్లి ఏం చేస్తుందంటే బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. अच्छी माता क्या करती है कहने से अपने बच्चों के लिए आंसू बहाती है. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం మనందరికీ చాలా సుపరిచితమైన వాక్య లేఖ. विलाप गीत 2रा अध्याय उसका 18 वचन में लिखा हुआ है. ఆ మాటలో ఒక తల్లి వేకువను లేచి
నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించి తన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క మాటలు वहाँ చెప్తున్నాయి. वचन में इस प्रकार से लिखा है, एक माँ सुबह उठकर जैसे पानी उंडेलते हैं उस तरह से अपने आंसुओं को अपने बच्चों के लिए बहाना है। నీవు చేసిన ప్రార్థనలే నీ బిడ్డలకు అక్కరగా వస్తాయి. आपके द्वारा किया गया प्रार्थना ही आपके बच्चों की सहायता करेगा। ఎంత మంది తల్లులు ఉదయమున లేచి వారి బిడ్డల కోసం కన్నీరు విడుస్తున్నారు. कितनी माताएं सुबह उठकर अपने बच्चों के लिए आंसू बहाते हैं। యోబు అయితే ఉదయాన్నే లెగగానే తన బిడ్డలందరి కోసం దహన బలులు అర్పిస్తా ఉండేవాడు. अय्यूब क्या सुबह उठकर अपने बच्चों के लिए होम बलि चढ़ाते थे। సో అదే విధంగా నీవు కూడా లేచి ఉదయాన్నే లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేసే వ్యక్తిలాగా ఉండగలగాలి. इसी रीति से आप सुबह उठकर अपने बच्चों के लिए आंसू बहाने वाले व्यक्ति के रूप में होना चाहिए। కానీ అక్కడ పడేసి వెళ్ళిపోవడం కాదు, बच्चों को जन्म देके छोड़कर चले जाना नहीं, వారిని పోషించాలా, उनका पालन पोषण करना వారిని है, ఆదరించాలా, उनका तसल्ली, उनको వారిని तसल्ली देना నడిపించాలా, है, उसे उन्हें चलाना है, వారి కోసం ప్రార్థన చేయాలా. उनके लिए प्रार्थना करना है। ఈ రోజున శారీరకమైన తల్లిదండ్రులు వారి బిడ్డల్ని సరైన విధానంలో పెంచి పోషించాలి. आज शारीरिक रूप से जो माता है अपने बच्चों का अच्छा पालन पोषण करना है। బిడ్డలు వారి తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా ఈ వారి వృద్ధాప్యంలో మీరు వారిని విడిచిపెట్టకుండా వారిని పోషించే వాళ్ళగాను ఆదరించే వాళ్ళగాను ఉండగలగాలి. और बच्चे भी माँ के पिता के बुढ़ापे के समय उन्हें छोड़ना नहीं, उनका पालन पोषण करना है और उनको सहारा देना है। అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే और केवल इतना ही नहीं, इसे आत्मिक रूप से यदि हम देखें तो అనేక మందికి ఆత్మీయ జన్మనిచ్చే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. अनेक लोगों को एक आत्माओं में जन्म देने वाले व्यक्ति के रूप में आप रहना है। దేవుని యొక్క సన్నిధిలో నీవు ఘనత కోరుకోకూడదు. परमेश्वर के भवन में आप अपने नाम महिमा को ना चाहते हुए, ఒకవేళ నా పేరు లేకపోయినా బ్రదర్ మీరు ముందుకెళ్ళండి బ్రదర్, మీరు పాడండి బ్రదర్, మీరు మాట్లాడండి బ్రదర్ అని చెప్పగలిగే వ్యక్తిలాగా ఉండగలగాలి. यदि मेरा नाम नहीं, मेरी बड़ाई नहीं, परंतु ब्रदर आप आगे जाइए, आप गाइए, इस तरह का व्यवहार मन हमारे अंदर ఇతరులని रहना चाहिए। ప్రోత్సహించే విధంగా ఉండగలగాలి. दूसरों का प्रोत्साहन करने वाला मन हम में होना है। కుటుంబంలో తల్లి ఏ విధంగా అయితే ఘనతను కోరుకోదు నీవు కూడా అలాగనే కోరుకోకూడదు. परिवार में जैसे ही माता अपनी बड़ाई को नहीं चाहती है, उस तरह से आप भी अपने बड़ाई को मत మూడవదిగా चाहिए। వచ్చేసరికి సెల్ఫ్ డిసిప్లిన్. तीसरी बात यदि हम आते हैं तो अनुशासन, स्वयं का अनुशासन। మన సొంతగా క్రమశిక్షణలో మనల్ని మనం ఉంచుకోవాలి. हम अपने आप को स्वयं एक अनुशासन में चलना है। అది అన్ని విషయాల్లో అక్కడ మనము తీతుకు రాసిన పత్రికలో మనం గమనించాం. इन सारी बातों को हम तीतुस की पत्री में देखे हैं। నాలుగవదిగా వచ్చేసరికి దేవుని మీద ఆధారపడే వ్యక్తిలాగా और ఉండగలగాలి. चौथा परमेश्वर पर आधारित रहने वाले व्यक्ति के रूप में रहना है। ఐదవదిగా వచ్చేసరికి కన్నీరు కార్చి ప్రార్థన చేసే వ్యక్తిలాగా और ఉండగలగాలి. पांचवा आंसू बहाने वाले व्यक्ति के रूप में हमारा जीवन होना है। అప్పుడు నీవు దేవుని చేత కొనియాడబడతావు. तब आप परमेश्वर के द्वारा ऊंचा किए जाएंगे। సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తల్లికి ఉండాల్సిన లక్షణాలన్నీ రాయబడి ఉన్నాయి. नीति वचन 31 अध्याय में एक अच्छी माता के सारे लक्षण लिखे हुए हैं। అక్కడంట దేవుని ద్వారా ఆమె ఘనతను పొందుకుంటుందట. वहाँ देखिए परमेश्वर के द्वारा वो अपनी महिमा को पाएंगी। సో ఎంత వండర్ఫుల్ అయిన మాటలు. ఈ రోజున అందరూ కూడా మాకు ఘనత రావాలని కోరుకుంటారు కానీ आज हर कोई अपनी बड़ाई को चाहते हैं, लेकिन కానీ దేవుని ద్వారా కొనియాడబడే వ్యక్తిలాగా ఉండగలగాలి. परमेश्वर के द्वारा ऊंचा उठाए जाने वाले व्यक्ति के रूप में हम रहना చూడండి है। 31వ అధ్యాయము 30-31 వచనాలు చూడండి. नीति वचन 31 अध्याय उसका 30 और 31 वचन में हम देखेंगे। అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, शोभा तो झूठी और सुंदरता व्यर्थ है। యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. यहाँ लिखा है परंतु जो स्त्री यहोवा का भय मानती है उसकी प्रशंसा की जाएगी। చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇవ్వబడును. जो कार्य करते हैं उसका प्रतिफल मिलेगा। గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. उसके हाथों के परिश्रम का फल उसे दो और उसके कार्यों से सभा में उसकी प्रशंसा होगी। సో నీవు చెప్పాల్సిన అవసరం లేదు. आपको अपनी बड़ाई बताने की आवश्यकता नहीं है। ఘనతను నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు. प्रशंसा आप स्वयं करने की आवश्यकता नहीं। దేవుడే నిన్ను ఘనపరుస్తాడు. परमेश्वर आपकी प्रशंसा करेंगे। దేవుడే నిన్ను ఆదరిస్తాడు. परमेश्वर आपको तसल्ली देंगे। దేవుడే నిన్ను బలపరుస్తాడు. परमेश्वर आपको सामर्थ्य देंगे। దేవుడే నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. परमेश्वर आपको ऊंचा उठाएंगे। కాబట్టి టెన్షన్ పడొద్దు. इस कारण चिंता मत करिए ఏం జరుగుతుందో అని దిగులు పడొద్దు. कि क्या होगा, इस बात का चिंता मत ఈ करिए। రోజున క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, आज प्रभु को प्रेम करने वाले प्रभु के लोगों, ఇంతకాలం నువ్వు ఎలా బ్రతికేవో నాకు తెలియదు. इस तरह अब तक आप कैसे अपने जीवन को जिए मुझे नहीं मालूम। ఒకవేళ ఆత్మీయ గుడ్రాల్లాగా ఉన్నవా ఒకసారి ఆలోచించు. यदि आप आत्मिकता के रूप में एक बांझ स्त्री के समान है क्या, इस बात को सोचिए। లేదా ఒకవేళ పిల్లలను కని వారిని సరైన విధానంలో పెంచట్లేదేమో దాన్ని కూడా ఒకసారి ఆలోచించు. आप यदि आप बच्चों को जन्म देकर उन्हें सही पालन पोषण नहीं किए हैं,
क्या ऐसा है तो भी अपने आप को सोचिए। ఒక మంచి వ్యక్తి, एक अच्छा व्यक्ति, ఒక మంచి తల్లి एक अच्छी माता, ఆ దేవుని ద్వారా కొనియాడబడతది, वे उनका परमेश्वर के द्वारा उसकी प्रशंसा की దేవుని जाएगी, ద్వారా ఘనపరచబడతది. परमेश्वर के द्वारा उसकी महिमा होगी। అలాగనే ఒక మంచి ఆత్మీయ తల్లిగా నువ్వు పిలువబడితే यदि एक अच्छे आत्मिक माता के रूप में यदि आप बुलाए जाए तो దేవుని ద్వారా నువ్వు కొనియాడబడతావు, परमेश्वर के द्वारा आपकी प्रशंसा की जाएगी, దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు, परमेश्वर के द्वारा आप आशीष को पाएंगे, దేవుని యొద్ద నీ ఫలము అధికమవుతుంది. परमेश्वर के ओर से आपको ज्यादा प्रतिफल मिलेगा। ఇంకో విషయం తెలుసా, क्या आपको एक बात मालूम है? యకోబేతు గాని चाहे हो याकोबेद हो, అనేక మంది తల్లులు వారి బిడ్డల్ని సరైన విధానంలో పెంచి अनेक माताएं अपने बच्चों को सही पालन पोषण करके దేవుని దగ్గర ప్రశంసలను పొందుకున్న వాళ్ళు. वे लोग परमेश्वर के द्वारा प्रशंसा को पाए हैं। ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు కూడా, यदि आज परमेश्वर के वचन को सुनने वाले आप भी, నీవు స్త్రీయే గాని పురుషుడివే గాని, हो सकता है आप स्त्री हो या पुरुष हो, దేవుని యొక్క సన్నిధిలో ఒక తల్లి పాత్ర నీకు ఇవ్వబడింది. परमेश्वर के उपस्थिति में आपको एक माता का पात्र दिया गया ఆ है, తల్లి పాత్రని చేత పట్టుకొని और माता के उस अपने पात्र को हाथ में लेकर దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని నీవు జీవించు. परमेश्वर के वचन के अनुसार आप अपना जीवन को बिताएं। దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. परमेश्वर आपको और आपके परिवार को आशीष देंगे। మరొక్కసారి మీ అందరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. फिर एक बार फिर से आपको मदर्स डे की शुभकामनाएं। మీ తల్లుల్ని జాగ్రత్తగా చూసుకోండి. अपनी माताओं का अच्छे से देखभाल करिए। ఆత్మీయ తల్లులారా, आत्मिक माताएं, ఆత్మీయ తల్లులారా, आत्मिक माताएं, మీ బిడ్డలకి ఎలా పెంచాలనో ఎలా పోషించాలనో కుటుంబంలో నీ పాత్ర ఏంటో వాక్యానుసారంగా ఇంతవరకు మనం విన్నాం. अभी माताओं के जो बच्चों के प्रति आपकी जिम्मेदारी क्या है, उनको कैसे पालन पोषण करना है, अब तक हम वचन के द्वारा सीखे हैं। ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ వారిని కూడా నడిపించు. आप उस वचन के अनुसार जीवन जीते हुए उन्हें भी चलाइए, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. परमेश्वर आपको प्रतिफल నీవు देंगे। చేసిన పనులన్నీ కూడా సదాకాలం నిలిచిపోయే విధంగా కృప చూపిస్తాడు. वे हमेशा आपको आपके ऊपर अपने आशीषों को रखेंगे, మిమ్మల్ని దీవిస్తాడు. आपको आशीष देंगे। అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. परमेश्वर ऐसा अनुग्रह हम सबको दे। అందరూ తల్ల వచ్చి కళ్ళు మూసుకుందాం. हम सब अपने अपने आंखों को बंद कर लें, ప్రభువుకి మన హృదయాలు సమర్పిద్దాం. प्रभु को अपने हृदय को सौंपेंगे। దేవుని యొక్క సన్నిధి మనకి సమీపంగా ఉండగా, परमेश्वर की उपस्थिति जब हमारे करीब है, దేవా నీవు నన్ను ఆదరించావు ప్రభువా, प्रभु आपने मुझे तसल्ली दिए हैं, నన్ను బలపరిచావు ప్రభువా, मुझे सामर्थ्य दिए हैं प्रभु, మీ మందిరములోనే ఇవన్నీ చేశావు. आपके भवन में ही आपने सब किए। మీరు చూపించినటువంటి అన్ని లక్షణాలు, आपने जितने लक्षण दिखाए वो सभी, అవన్నీ కూడా మేము కన్నా లేదా వాక్యానుసారంగా మేము కన్న వారిని అటు విధంగా నడిపించే కృపను మాకు దయచేయ ప్రభువా అని हम भी जितने लोगों को वचन के द्वारा जन्म दिया उन सबको भी उस रीति से चलाने में हमारी सहायता कीजिए। మనందరం ప్రభువుని అడుగుదాం. हम सब प्रभु से मांगेंगे, అందరూ ప్రభు తరచు చూద్దాం. हम सब प्रभु की ओर देखेंगे, దేవునికి హృదయాలను సమర్పిద్దాం. हम प्रभु को अपने हृदय को सौंपेंगे। आइए हम प्रार्थना करेंगे। प्रभु हम जितने वचनों को आज हमने सीखे हैं प्रभु जी, वो सारे लक्षण हमारे हृदय में होने पाए प्रभु जी। जितने आत्माओं को हमने जन्म दिए हैं प्रभु जी, उन सबको एक सही मार्ग में चलाने के लिए, जिस तरह से प्रभु जी बाइबल में अच्छी माता है, जैसा याकोबेद को हम देखते हैं जिन्होंने मूसा को एक ऐसा व्यक्ति के रूप में बनाई जिसने आपसे आमने सामने बातें की हैं, और माताएं देखिए अच्छे अच्छे अपने बच्चों को सही मार्ग में चलाए हैं। जैसे बैप्टिज्म देने वाला यूहन्ना, उनके माता पिता ने देखिए उस बच्चे को एक सही मार्ग में चलाए, और जो बचपन से ही जन्म लेते ही पवित्र आत्मा से भरा हुआ था और प्रभु को बपतिस्मा देने वाला व्यक्ति के रूप में बना। उस तरह के प्रभु जी हम आत्मिक रीति से उस तरह के माताएं हम बनने पाए। जितने लोगों को वचन के द्वारा हमने जन्म दिए हैं उन सबको भी उस रीति से एक सच्चे आत्मिकता में आगे बढ़ाने में सहायता और मदद करिए। और प्रभु जी जिस तरह शारीरिक माता हैं वे भी अपने जिम्मेदारी को समझते हुए वे भी अपने बच्चों को आत्मिकता के उस मार्ग में आगे चलाते हुए एक अच्छा नाम कमाने वाले हो सके, दया कीजिए। और प्रभु जी आज जो वचन बोया गया है वो जितने लोग सुने हैं उन सबके हृदय में वो फलवंत होने पाए, आशीषित होने पाए, शैतान किसी भी रीति से उसे चोरी करने ना पाए। प्रभु जी वो उनका जीवन आशीषित बनने पाए वचन के द्वारा, और प्रभु जी उनके जीवन के द्वारा बहुत सारे लोग आशीषित पाने पाए। इस धरती पर आपकी इच्छा आपकी योजना पूरी हो, आपको महिमा मिलने पाए। यह प्रार्थना हमारा उद्धार करता प्रभु यीशु मसीह के अति पवित्र नाम से मांगते पिता, दया से सुन और ग्रहण कर पिता, आमीन। Amen. Thank you, brother. Thank you so much for the translation. God bless you. Yes. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం.
కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి దేవుడు మన కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించబద్దలమైన సంఘంలో ఉన్న మనం అందరము, పురుషులే కానీ స్త్రీలే కానీ, అందరి మీద బాధ్యత ఇవ్వబడింది. సువార్త ప్రకటించాలని, అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించాలని మన అందరి మీద కూడా బాధ్యత పెట్టబడింది. ఎంతమంది ఆత్మీయ బిడ్డలను నువ్వు కన్నావో నాకు తెలియదు, కానీ ఆత్మీయంగా మన బాధ్యత మనమందరూ కూడా అనేక మంది బిడ్డల్ని కని దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ఎదుగుతూ వారిని కూడా నడిపించే వ్యక్తుల్లాగా మనం ఉండగలగాలి. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కానుకలను సమర్పిద్దాం. మీ హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు దయచేసి గమనించండి. లాక్డౌన్ కారణాన ఎవరు కూడా చర్చికి అటెండ్ కాలేకపోతున్నారు, అదంతా కూడా తెలిసిందే. మీలో ఎవరైనా సరే ప్రభు యొక్క పరిచర్య కొరకు సహకరించాలి, ప్రభు యొక్క పరిచర్యలో మా వంతైన శైలిలో మేము కూడా సహకారంగా ఉండాలని మీకు ఆలోచన వస్తే కనుక దయచేసి తెలియపరిచి అక్కడ గూగుల్ పే నెంబర్ ఇవ్వబడుతుంది. ఒకవేళ ఇవ్వలేకపోయినా కూడా నా ఫోన్ నెంబర్ మీ అందరికి తెలిస్తే కనుక ఆ ఫోన్ నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే ఉంది. అతి త్వరలోనే చర్చ్ అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా అవి కూడా చర్చ్ అకౌంట్లోకి వెళ్తాయి. చర్చ్ మెయింటెనెన్స్ కోసమని ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క సంఘము అభివృద్ధి పొందాలి. సంఘం గురించి, ఈ యొక్క బెరక బాప్టిస్ట్ సంఘం గురించి మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకం తెలియపరుస్తున్నాను. మీ హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభు సన్నిధిలో ఇప్పుడు సమర్పించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ గీతాల నుంచి 441 గీతం పాడుతూ ఉండగా మీ హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభు సన్నిధిలో సమర్పించవలసిందిగా ప్రేమపూర్వకం తెలియపరుస్తున్నాను. మీరు ఎవరైనా సరే మీ కానుకలు పంపించాలనుకుంటే ఆన్లైన్ ద్వారా మీ యొక్క ఆఫరింగ్స్ను పంపించవలసిందిగా ప్రేమపూర్వకం తెలియపరుస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ గీతాల నుంచి 441 గీతం పాడుతూ ఉండగా నావన్నీ అంగీకరించు దేవా అనే పాట పాడుతూ ఉండగా మనందరూ కూడా మన హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభుకు సమర్పిద్దాం. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావాంబునను నేను బహుధైర్యముందేధ. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. అందరు లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు తెలియపరుచుకుంటున్నాను. ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుకు ఉంచి ఈ ఆరాధన అంతటిని కూడా క్రమముగాను మర్యాదగాను జరిపించబడ్డానికి మీరు సహాయాన్ని అనుగ్రహించారు, మీ కృప చూపించారు. అందును బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు తెలియపరుచుకుంటున్నాను. తల్లి వలె మా పాత్రను పోషిస్తూ సంఘములో అనేక మందిని మీ యొద్దకు నడిపించే బాధ్యతను, కృపను మా అందరికి మీరు దయచేయండి. కరోనా చేత ఎంతమంది బాధపడుతూ దుఃఖములో ఉన్నారు ప్రభువా, వారందరిని కూడా మీ గాయపడిన అసం చేత మీరు తాకండి. యేసు నామములో ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల పొందుకుందరు గాక అని ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డలకు మంచి ధైర్యాన్ని ఇవ్వండి. మీ బిడ్డల ప్రభా ఈ కష్టములో, ఈ శ్రమల్లో, ఈ దుఃఖములో ఆదరించే దేవుడు నీవే. నా ప్రభా ఈ వాక్యము ద్వారా మీరు ఆదరించండి, వారిని బలపరచండి. వారు కలిగి ఉన్న దుఃఖం అంతట్లో నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ పొందుకోమని, బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క ఉదయకాలపు దీవెనలతో నింపండి. ప్రేమించి ఇచ్చినటువంటి కానుకను కూడా మీరు అంగీకరించి నూరంతల ప్రతిఫలాన్ని మీరు దయచేసి నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని, మీ ప్రత్యేకమైన దీవెనలు కుమరించమని, సంఘ పునాదులు విశాలపరచండి. అతి త్వరలోనే మీ చిత్తమైతే మేమందరూ కూడా తిరిగి కలుసుకొని మేమందరూ కలిసి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే బాధ్యతను, కృపను మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ పొందుకోమని, మీ ప్రత్యేకమైన దీవెనలు కుమరించమని, మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని ఎత్తుపట్టుకోమని, ట్రాన్స్లేషన్ చేసినటువంటి బ్రదర్ జాన్సన్ని, తన కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యము వచ్చింది గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడి గాక. నేడు మాకు కావాల్సిన నిధులు ఆహారం మాకు దయచేయండి. మనోస్తులు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ
నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి, తలలో వంచిన ప్రతి ఒక్కడికిను సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి సదాకాలం దేవుడు తోడే నడిపించును గాక. ఆమెన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. మీద కృమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. మీ అందరి కొందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఈ కరోనా సమయంలో మిమ్మల్ని అందరినీ దేవుడు కాపాడును గాక. మంచి ఆయురారోగ్యాలతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపును గాక. ఆమేన్. 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 మీ అందరి కొందనాలు.